హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ FA3 తెలుగు పేపర్ చూద్దాం. FA3 తెలుగు పేపర్ ఇది వచ్చేసి మీకు కాంపోజిట్ కోర్స్ రాసే వాళ్ళకి తెలుగు సాంస్క్రిట్. సో ఫస్ట్ రౌండ్ చూడండి, అవగాహన ప్రతిస్పందన. ఇది 4 మార్కులకి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన నగరం విజయవాడ. ఇది అందమైన నగరం. దీని గురించి ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చాడు, కనకదుర్గమ్మ ఎక్కడ వెలిసి ఉంది? సో ఇది ఆన్సర్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వెలిసి ఉంది. నెక్స్ట్, విజయవాడలో ఏ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి? విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గుణదలలో ఏ మందిరం ఉంది? నెక్స్ట్ చూడండి, అది ఇందులో ఆన్సర్ లేదు, చూసుకోండి. నెక్స్ట్ ఇలా 4 క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ చూడండి, వ్యక్తీకరణ సృజనాత్మకత. 8 మార్క్స్ ఉన్నాయి. 2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, చావలి బంగారమ్మ గారిని గురించి రాయండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇంకోటి, కొండ భూముల్లో వరి పంటతో పాటు ఇంకేం పండుతాయి? ఈ 2 రాయాల్సింది. 2 2 4 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఛాయిస్ ఇచ్చాడు చూడండి, మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి? ఇది 4 మార్క్స్కి. లేదంటే కప్పతల్లి పెళ్లి గేసాన్స్ని రాయండి. ఈ రెండిట్లో ఒకటి రాసుకోవచ్చు, ఛాయిస్ ఉంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూడండి, భాషాంశంలో 3 మార్క్స్కి అడిగాడు. పొడిమిపై శాంతి ఉండాలి. సో పొడిమిపై శాంతి ఉండాలి, దానికి అర్థం రాయండి. నెక్స్ట్ కటకట, సొంత వాక్యం రాయండి. ఇవి వచ్చేసి ప్రయాణం చేయండి, వికృతి పదం రాయండి. ఇది తెలుగు పేపర్. నెక్స్ట్ సాంస్క్రిట్ చూడండి, ఈ రెండింటిలో ఒకదానికి ఆన్సర్ రాయాలి. లేఖస్య ప్రయోజనాన్ని కానీ, లేదంటే కుమారః విషయకస్య విజయం కిమర్థం అంగీకృతవాన్. ఈ రెండింటిలో ఒకటి రాయాలి, 3 మార్క్స్కి. నెక్స్ట్ చూడండి, అస్తం అర్థం లేఖంతు, విజయం వ్యతిరేక పదం. ఈ 2 2 మార్క్స్కి, 5 మార్క్స్కి. ఇది మీ తెలుగు ప్లస్ సాంస్క్రిట్ పేపర్.